హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం జనజాతర సభ ప్రాంగణంలో ఉన్నాము. ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉండే, మరి 100 రోజుల పాలన రేవంత్ రెడ్డి గారిది ఎట్లా ఉంది, దాని విషయమే మాట్లాడడానికి మరి కార్యకర్తలు కూడా చాలామంది ఇప్పటికే వస్తున్నారు. అడిగి తెలుసుకుందాం. చెప్పడానికి ఎక్కడన్నా డెండి మండల్ తౌక్లాపూర్ గ్రామం. నేను ముద్రా సంఘం లీడర్ను. ఇది 10 సంవత్సరాల పాలన ఆయన ఏం చేసింది లేదు, శూన్యం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అంతా శూన్యం చేసిపోయి ఉత్తి ఖజానా మిగిలిచ్చిపోయిండు. ఈ 100 రోజుల పాలనలో రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ 100 రోజుల్లో కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఏది రుణమాఫీ చేస్తా అని చేయలేరు అని కేసీఆర్ గారి వాదన. దానికి మీరేమంటారు? తప్పకుండా చేస్తాడు. ఆశ తప్పకుండా చేస్తాడు. తప్పకుండా రేవంత్ రెడ్డి చేస్తాడని మాకు ఆ నమ్మకం ఉంది. మా అభిమాన నాయకుడు, చాలా ఉన్నతమైన నాయకుడు, చాలా కింద స్థాయి నుంచి నల్లమల్ల అడవిలో అక్కడి నుంచి అభివృద్ధి అయిన నాయకుడు. చిన్నప్పటి నుంచి వార్డు నెంబరు కానుంచి, సర్పంచ్ కానుంచి, మండల స్థాయి కానుంచి ఆయన కష్టసుఖాలన్నీ ఆయనకు తెలుసుకున్నాడు. మమ్మల్ని అందరినీ అందరినీ అభివృద్ధి చేస్తాడని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కరువు తెచ్చిందని కేసీఆర్ గారు అంటున్నారు. మొన్న నల్గొండ పోయిండు, నిన్న కరీంనగర్ పోయిండు, మొత్తం తెలంగాణ ప్రాంతాన్ని ఎండబెట్టిండని కేసీఆర్ గారు, టీఆర్ఎస్ గారు అంటున్నారు. మీరేమంటారు? ఇక్కడ ఆనకాలం ఎప్పుడో, ఎండాకాలం ఎప్పుడో మరి కేసీఆర్ గారికి తెలియదు. సరే, ఎన్ని వేల పుస్తకాలు చదివాడని చెప్పిండు, కానీ ఆయన చదువురాని దద్దమ్మ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి హాస్టల్లో కూడా చదువుకొని అభివృద్ధి అయిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు రైతుల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? రైతుల చేత కన్నీరు పెట్టించింది ఆయనే. ఆయన ఉన్నప్పుడే వర్షాలు లేవు. ఇప్పుడు ఈ 100 రోజుల టైంలోనే వర్షాలు పడేది లేదు, మత్తలు దొనికేది లేదు, చేపలు కొట్టుకునేది లేదు. ఆయన చెప్పింది శుద్ధ తప్పు. ఇప్పుడు ఇంతకుముందు మొన్న నల్గొండ పోయినప్పుడు మర్నాడు ఒక కాలువ ద్వారా నీళ్ళు ఇవ్వడం జరిగింది. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు భయపడి కాలువలో నీరు ఈడ్చిర్రు, మరి కాళేశ్వరం పాడైందని, కూలిపోయిందని ఎట్లా అంటారని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? మేమంటున్నాం, ఆయన 3 పిల్లర్లు కూలినాయా, 6 పిల్లలు కూలినాయా, కూలితే చేతగా దద్దమ్మ అని అంటుండు కదా. ఆయన చేతగాని దద్దమ్మతోటే ఆ కాళేశ్వరంను ఆయన సొంత నిర్ణయంతో ఆయన చేసినది. ఇంజనీరు లేరేం లేరు, ఆయనే ఇంజనీరు, ఆయన కర్త అంత క్రియ ఆయననే. ఇప్పుడు 6 గ్యారంటీలో మహాలక్ష్మి 2500 ఇస్తలేరు, దమ్ముంటే ఇచ్చి చూపించండి అని వాళ్ళు అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ మనకేంది, మన ఆరోగ్య దాని గురించి దాన్ని విడుదల అయిపోయింది. మన ఇదేంది, ఇంకోటి బస్సు ఫ్రీ అయింది, ఇంకేంది గ్యాస్ సిలిండర్ కూడా ఇచ్చేసిండు, కరెంట్ వచ్చేసింది. మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ జనాలకు మొత్తం కలిసి ఎవరికి కూడా చూసి తప్పకుండా అందరికీ సమన్వయం చేస్తాడని మా జనంలో అందరికీ వినికిడి ఉంది. ఇప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చేది, ఏది పంటకు ఏ పంటకు ఆ పంటకు ఇచ్చేది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతు బంధు అనేది లేదని వారి వాదన. మీరేమంటారు? ఇక్కడ వింటారా సార్, కేసీఆర్ ప్రభుత్వం గుట్టలు పుట్టలు అన్నీ లేనివి ఎన్సర్లకు కూడా ఇచ్చి బతికనోళ్ళకేమో రూపాయి లేదు, కోటీశ్వరులను వాళ్ళని ఖజానా చేసి నల్లధనాన్ని కూడా తెల్లధనం చేసుకున్నాడు. ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏమి లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కాలువలు తోయిండ్రు. ఒక గేట్లు పెట్టలేక, గేట్లు తీసేయలేక ఇది మన కిరణ్ కుమార్ రెడ్డి గారు మోసం చేసిండు మా కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల కాదు, 60 ఏళ్ళ నుంచి కూడా బతికే ఉన్నది. అన్న చెప్పండి అన్న, ఎవరు మాట్లాడతారా?